Hi friends, welcome to Sankalp Study Success Lectures, Way to Learning and Key to Success. And in government schemes section lo manaki 25th one, Mission for Integrated Development of Horticulture andi. So this is a very important scheme. Under that sub schemes meeku cheppanu kada oka 11 sub schemes untayi manaki Green Revolution Krishonnati Yojana loni. Okay, so danlo manaki first one Mission for Integrated Development Horticulture. హార్టికల్చర్ అంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అండ్ ఫ్లవర్స్ వీటి రిలేటెడ్కి సంబంధించిన ప్రొడక్షన్ అనమాట. డెవలప్మెంట్ ఆర్ ప్రొడక్షన్ ఆఫ్ క్వాలిటీ ప్లానింగ్ మెటీరియల్స్ అనేవి ఉండాలి. ఓకే, సో సీ హియర్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ పర్టికులర్ స్కీమ్ ప్రమోట్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ సెక్టర్. ఓకే, హార్టికల్చర్ సెక్టర్లో మనకి ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేది ప్రమోట్ చేయాలి, ఇన్క్లూడింగ్ బ్యాంబో అండ్ కోకోనట్. ఓకే, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇన్క్లూడింగ్ బ్యాంబో అండ్ కోకోనట్ కూడా ఉంటుంది. అండ్ ఎంకరేజ్ ఇన్ ద అగ్రిగేషన్ ఆఫ్ ఫార్మర్స్ ఇంటూ గ్రూప్స్ సచ్ యాజ్ ఎఫ్పిఓస్. ఓకేనా, సో ఫార్మర్స్కి ఎంకరేజ్ చేయాలి. ఎలాగా అంటే కనుక వాట్ ఈస్ దర్ మెయిన్ స్ట్రాటజీ త్రూ దిస్ అంటే ఎఫ్పిఓస్, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ని, గ్రూప్స్ని వాళ్ళు ఫామ్ చేసుకోవాలి. ఆ రకంగా మనం ఫార్మర్స్కి ఎంకరేజ్ చేయాలి. అండ్ హార్టికల్చర్ ప్రొడక్షన్ అనేది బాగుండాలి, సో దట్ ఫార్మర్స్కి ఇన్కమ్ అనేది, అంటే ఇప్పుడు వ్యవసాయం అంటే కేవలం గోధుమలు పండించడమో లేకపోతే రైస్ పండించడమో లేకపోతే ఇంకా ఏదైనా కాదు. యు సీ హియర్ ఆల్ దీస్, ఎవరైతే వెజిటేబుల్స్, కొంతమంది వెజిటేబుల్స్ వేస్తారు వాళ్ళ తోటలోని, కొంతమంది ఫ్రూట్స్ వేస్తారు. ఓకే, ఇవంతా వ్యవసాయం కిందకే వస్తుంది, రైట్? సో వీళ్ళందరినీ కూడా ఫార్మర్స్ అని అంటారు. ఓకే, సో వీళ్ళ యొక్క ఇన్కమ్ని మనం స్ట్రెంథనింగ్ చేయాలి, వాళ్ళకి న్యూట్రిషనల్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేయాలి. సో ఇన్ ఆర్డర్ టు ఎన్హాన్స్ ద హార్టికల్చర్ ప్రొడక్షన్, ఓకే, అండ్ ఆగ్మెంట్ ద ఫార్మర్స్ ఇన్కమ్ అండ్ స్ట్రెంథనింగ్ ద న్యూట్రిషనల్ సెక్యూరిటీ. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంప్రూవ్ ద ప్రొడక్టివిటీ బై వేస్ ఆఫ్ జమ్ ప్లాస్మా అండ్ ప్లాంటింగ్ మెటీరియల్ అండ్ వాటర్ యూజ్ ఎఫిషియన్సీ త్రూ మైక్రో ఇరిగేషన్. ఓకేనా, సో ఈ ప్రొడక్టివిటీని మనం ఎలా ఇంప్రూవ్ చేస్తాము అని అంటే కనుక చాలా వేస్ ఉన్నాయి. అది ప్లాంటింగ్ మెటీరియల్ కావచ్చు, వాటర్ ఎఫిషియెంట్గా యూజ్ చేయడం వల్ల, అంటే త్రూ మైక్రో ఇరిగేషన్ ప్లాంట్స్ ద్వారా వాటర్ యూసేజ్ ఎఫిషియన్సీ చూసుకొని మనం హై ప్రొడక్టివిటీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ జమ్ ప్లాస్మా అంటే ఏంటంటే ఇక్కడ టర్మ్ చూడండి, మనకి కొన్ని మొక్కలు ఉంటాయి, రైట్? సో ఆ కొన్ని ట్రీస్ ఏంటంటే వాటిలో ఏదో ఒక పార్ట్ని మనం బయటికి తీసామనుకోండి, ఓకే, అంటే వేళ్ళతో ఉన్న మొక్కనే కాదు, అందులో ఏదైనా ఒక పార్ట్ని తీసి మీరు మళ్ళీ నాటారనుకోండి, దాని నుంచి మళ్ళీ కొత్త మొక్క అనేది వస్తుంది అనమాట. సేమ్ అదే మొక్క. ఫర్ ఎగ్జాంపుల్ మందారం చెట్టు తీసుకోండి. మందారం చెట్టులోని మీరు కొమ్మ తీసి, ఆ మందారం చెట్టు నుంచి ఒక కొమ్మ తీసి పాతితే మనకి మళ్ళీ ట్రీ అనేది బిల్డ్ అవుతుంది, రైట్? సో దాన్ని జర్మ్ ప్లాస్మా అంటారు. అంటే ఇక్కడ ఏంటంటే యు సీ హియర్, రైట్ డౌన్, లివింగ్ టిష్యూ ఫ్రమ్ విచ్ న్యూ ప్లాంట్స్ కెన్ బీ గ్రోన్. ఓకే, సో ఇదేంటంటే కనుక ట్రీస్లోంచి లివింగ్ టిష్యూ అనమాట. ఓకే, సో దీన్ని మళ్ళీ యూజ్ చేసుకొని మనకి న్యూ ప్లాంట్ అనేది వస్తుంది దీని నుంచి. అది ఆ లివింగ్ టిష్యూ అనేది మనకి ఇక్కడ లీఫ్ కావచ్చు, అంటే లీఫ్ అంటే ఆకులు, ఓకేనా, కొన్ని ఆకులు పడేస్తే, లేకపోతే వాడిపోయిన పువ్వులు ఉంటాయి కదా, ఆ పువ్వులు పడేసినా వాటి నుంచి మొక్కలు వచ్చేస్తాయి అనమాట. ఓకే, లేదా మీరు ఏదైనా ఫ్రూట్ తింటారు, ఆ ఫ్రూట్ తినేసి అందులో పిక్కల్ని పడేస్తారు, ఓకేనా, వాటి నుంచి మళ్ళీ మనకి చెట్టు వచ్చేస్తుంది. సో అవన్నీ కూడా లివింగ్ టిష్యూసే, అర్థమైంది కదా? సో దాన్ని జర్మ్ ప్లాస్మా అంటారు. సో జర్మ్ ప్లాస్మా త్రూగా కూడా మనం ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేయొచ్చు. ఓకే, సో this is about what is the main objective of this integrated development of horticulture. Okay, so what is the salient features అంటే ఇది సెంట్రల్ సెక్టార్ స్కీమా, సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ అంటే ఇట్ ఈస్ a central sponsored scheme which was started from 2014 to 15 comprising following the sub schemes and areas of cooperation. సో ఇక్కడ చూడండి, మనకి దిస్ పర్టికులర్ హార్టికల్చర్ స్కీమ్ అనేది కమ్స్ అండర్ సబ్ స్కీమ్ వాట్ గ్రీన్ రెవల్యూషన్ అండ్ కృషోన్నతి యోజనలో మనకి వచ్చింది. ఆ 11 స్కీమ్స్లో ద ఫస్ట్ వన్ దిస్ వన్, రైట్? మళ్ళీ దీనిలో మనకి ఈ సబ్ స్కీమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. నేషనల్ అగ్రికల్చర్ మిషన్ కానీ, హార్టికల్చర్ మిషన్ కానీ, ప్రమోట్ డెవలప్మెంట్ టెక్నాలజీస్, ఈ మిషన్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఓకే, యు సీ దానిలో
కృషోన్నత యోజనలో దిస్ వన్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ హార్టికల్చర్, అండ్ దీనిలో మళ్ళీ నేషనల్ హార్టికల్చర్ మిషన్ ఫర్ నార్త్ ఈస్ట్ అండ్ హిమాలయన్ స్టేట్. సో లైక్ దిస్ వీ హ్యావ్ ద స్కీమ్స్ కమ్స్ అండర్. ఓకే, మళ్ళీ వీటిని వేరేగా చదవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక్కసారి ఫస్ట్ లైన్ ఉంటే చదివితే సరిపోతుంది మీరు. ఓకేనా. నేషనల్ హార్టికల్చర్ మిషన్ అంటే ఏంటి? హోలిస్టిక్ గ్రోత్ అనేది హార్టికల్చర్ సెక్టార్లో ఉండాలి. ఓకే, సో దట్ ఈస్ నేషనల్ హార్టికల్చర్ మిషన్. నార్త్ ఈస్టర్న్ అండ్ హిమాలయన్ స్టేట్స్ ఇక్కడ స్పెసిఫై చేశాడు. అంటే ఇక్కడ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లోని హిమాలయన్ స్టేట్స్లోని మనకి హార్టికల్చర్ ప్రొడక్టివిటీ అనేది గ్రోత్ అనేది ఉండాలి. సో ఇట్ ఈస్ అ టెక్నాలజీ మిషన్ విచ్ ఫోకస్ ఆన్ ప్రొడక్షన్ ఆఫ్ క్వాలిటీ ప్లాంటింగ్ మెటీరియల్, ఆర్గానిక్ ఫార్మింగ్ ఉండాలి, ఎఫిషియంట్ వాటర్ మేనేజ్మెంట్ ఎక్సెట్రా. వీటన్నిటి ద్వారా అక్కడ ఏంటి కనుక ప్రొడక్టివిటీని పెంచాలి. అండ్ ఆల్సో వీ కెన్ ప్రమోట్ అండ్ డెవలప్ ద and disseminate the technologies and generate the employment opportunities with the help of this particular scheme. Okay, so different technology, new technology use చేసుకోవాలి, so that ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా క్రియేట్ అవుతాయి అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వన్ మనకి ఒక బోర్డు క్రియేట్ అవుతుంది దీని కింద, నేషనల్ హార్టికల్చర్ బోర్డ్ అంటారు. సో దిస్ పర్టికులర్ NHB, ఓకే, నేషనల్ హార్టికల్చర్ బోర్డ్, దిస్ ఈజ్ ఇంప్లిమెంటింగ్ వేరియస్ స్కీమ్స్ అండర్ దిస్ మిషన్. ఓకే, ఈ NHB ఏం చేస్తుంది? ఈ స్కీమ్స్ అన్నింటినీ కూడా ఇంప్లిమెంటింగ్ చేస్తుంది. ఓకే, అండర్ ద మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ ఇన్ ఆల్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. ఓకేనా, అన్ని స్టేట్స్ అండ్ అన్ని రాష్ట్రాలు అన్ని యూనియన్ టెరిటరీస్లోని ఓకేనా ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్లో ఉన్నటువంటి సబ్ స్కీమ్స్ అండ్ ఆ స్కీమ్స్ని కూడా ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు అంటే నేషనల్ హార్టికల్చర్ బోర్డు వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. అండ్ అలాగే కొన్ని కోకోనట్ మాత్రమే గ్రో చేసే స్టేట్స్ ఉంటాయి. ఓకేనా, అక్కడ కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు కూడా ఉంటుందన్నమాట. సో దిస్ పర్టికులర్ కోకోనట్ డెవలప్మెంట్ బోర్డ్ ఈజ్ ఇంప్లిమెంటింగ్ వేరియస్ స్కీమ్స్ అండర్ ద మిషన్. దిస్ పర్టికులర్ మిషన్ ఏంటి? MIDH అంటే ఏంటంటే మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ అమ్మ. సో దీనిలో కోకోనట్ గ్రోయింగ్ స్టేట్స్లో ఇంప్లిమెంట్ చేయడం కోసం దిస్ పర్టికులర్ బోర్డ్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ హార్టికల్చర్ నాగాల్యాండ్ ఫర్ ప్రొవైడింగ్ ద టెక్నికల్ అంటే ఇక్కడ ఏంటి టెక్నికల్గా వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఓకే, అది ఎక్కడ మనకి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ హార్టికల్చర్ నాగాల్యాండ్లో ఉంది మనకి. దట్ మీన్స్ వాట్, ఇక్కడ ఫార్మర్స్కి ఏంటి ఆ కెపాసిటీని బిల్డ్ చేయాలి. ఓకే, దట్ మీన్స్ ఆ రకంగా వాళ్ళకి ట్రైన్ చేయాలి. నార్త్ ఈస్టర్న్ రీజియన్స్లోని ఉన్న ఫార్మర్స్కి టెక్నికల్ నాలెడ్జ్ని ప్రొవైడ్ చేయాలి, ఆ రకంగా వాళ్ళకి ట్రైన్ చేయాలి. దాని గురించి మనకి ఏంటి ఉంది? CIH ఉంది, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ హార్టికల్చర్ ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ ద మెయిన్ స్ట్రాటజీ అంటే ఎప్పటికప్పుడు మనం ఎండ్ టు ఎండ్ నాలెడ్జ్ అంటే అడాప్ట్ చేసుకోవాలి. ఓకేనా, విత్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టెక్నాలజీస్ని ప్రమోట్ చేయాలి టువర్డ్స్ ద కల్టివేషన్, అండ్ ప్రొడక్టివిటీని ఇంప్రూవ్ చేయాలి త్రూ ఎలాగా క్రాప్ డైవర్సిఫికేషన్ అండ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ టెక్నాలజీ అండ్ రిమైనింగ్ టెక్నాలజీని ఇంప్రూవ్ చేసుకోవాలి. సో దట్ మనకి ఏంటి ప్రొడక్టివిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. డైవర్సిఫికేషన్ ఆఫ్ క్రాప్స్ అంటే ఏంటి? ఎప్పుడు ఒకే పంటని పండించకూడదు. ఓకేనా, సో ఎప్పటికప్పుడు పంటని మారుస్తూ ఉండాలి, ఎవ్రీ 2 yearsకి అలా మారుస్తూ ఉండాలన్నమాట పంటని. ఓకే, అండ్ పోస్ట్ హార్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ కూడా ఉండాలి. అండ్ FPOs ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ని సెటప్ చేయాలి. సో దట్ ఆ FPOs ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అనేవి మార్కెట్తో లింక్ అవుతాయి కదా, రైట్, అండ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్తోని లింక్ అవుతాయి కదా. సో దట్ ఎవరు బెనిఫిట్ పొందుతారు? ఫార్మర్స్ విల్ గెట్ బెనిఫిట్. ఓకేనా, వాళ్ళు పండించిన దానికి వాళ్ళకి సరైన ధర అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ ఫండింగ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? సెంట్రల్ గవర్నమెంట్ కాంట్రిబ్యూట్స్ 90% ఇన్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. ఓకే, ఇది నార్మల్గా సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్కి ఏ స్కీమ్కి అయినా సరే ఏదైనా ఒక స్కీము సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ అయితే ఓకే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ 90% ఇస్తుందండి షేర్. ఓకేనా, యూనియన్ టెరిటరీస్కి 10% ఇస్తుందండి షేర్. ఓకేనా, అదర్ స్టేట్స్కి 60% ఇస్తుందండి. ఆ రిమైనింగ్ ఏదైతే ఉందో ఆ స్టేట్స్ భరించుకుంటాయి. ఓకేనా, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అనుకోండి 90% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి రిమైనింగ్ 10% ఆ స్టేట్స్ ఇస్తాయి. యూనియన్ టెరిటరీస్ అంటే కానీ కేంద్రపాలిత ప్రాంతాలు కదా, సో వాటన్నిటిని కూడా కేంద్ర పాలిత ప్రాంతాలు అంటే ఏంటి? కేంద్రం కింద పాలించబడేవి, రైట్. సో అవన్నిటి కూడా 100% వాళ్ళకి సెంట్రల్ నుంచి అసిస్టెన్స్ వస్తుంది. అండ్ రిమైనింగ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, గుజరాత్ వీటి రాష్ట్రాలకి 60% ఇవ్వడం జరుగుతుంది. ఆ రిమైనింగ్ 40% కన్సర్న్ స్టేట్స్ అనేవి పెట్టుకుంటాయి అనమాట. ఓకేనా, దిస్ ఈస్ ద ఫండింగ్ ప్యాటర్న్. ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే ఇదే ఉంటుంది, ఇదే పర్సెంటేజ్ ఉంటుంది. సెంట్రల్ సెక్టర్ స్కీమ్ అయితే కంప్లీట్గా 100% ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచే వస్తాయి. ఓకే, సో ఇక్కడ ఈ ఓవరాల్గా
ఇదంతా ఈ స్కీమ్ అనేది దేని గురించి, ఇంటిగ్రేటెడ్ మిషన్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్, రైట్. సో ఈ స్కీమ్లో మనకి 2014లో ప్రాజెక్ట్ చామన్ అనేది లాంచ్ అయ్యిందనమాట. వాట్ ఈస్ దిస్ ప్రాజెక్ట్ చామన్? ఓకే, CHAMAN. Chaman was launched which enhances the use of satellite remote sensing data along with the geographical information system. ఓకే, సో ఇక్కడ చామన్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి తెలుసా మీకు? కోఆర్డినేటెడ్ హార్టికల్చర్ అసెస్మెంట్. ఓకేనా, ఏదో అనుకోగలరు ఒక్కసారి. చామన్ స్టాండ్స్ ఫర్ అని అడిగిన క్వశ్చన్స్ కూడా ఉన్నాయి ఎగ్జామ్స్లోని. ఓకేనా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోని. కోఆర్డినేటెడ్ హార్టికల్చర్ అసెస్మెంట్ అండ్ మేనేజ్మెంట్, యూజింగ్. సో ఎలా అసెస్మెంట్ మేనేజ్మెంట్ చేస్తారండి హార్టికల్చర్ దీన్ని? యూజింగ్ GIS, జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఫర్ బెటర్ హార్టికల్చర్. అర్థమైందా ఇక్కడ మీకు? సో దిస్ పర్టిక్యులర్ ప్రాజెక్ట్ చామని సెప్టెంబర్ 2014 నుంచి కూడా తీసుకురావడం జరిగింది. సో ఈ హార్టికల్చర్ కోఆర్డినేటెడ్ రిలేటెడ్ అంటే ఇష్యూస్ అన్ని అసెస్మెంట్ చేయడం కానీ, అంటే స్టాటిస్టిక్స్ అనమాట. ఓకే, దాని యొక్క వాల్యూస్ ఎవ్రీ టైం ఎలా ఉంటుంది అన్నది బేస్డ్ ఆన్ జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ని యూజ్ చేసుకొని ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో దీన్ని ఏమంటారు? ప్రాజెక్ట్ చామన్ అని అంటారు. ఓకే, నేను యాక్చువల్గా ఈ హార్టికల్చర్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశానంటే ఈ చామన్ గురించే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా, దిస్ ప్రాజెక్ట్ చామన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో దీని గురించి మీకు తెలియాలి అంటే అసలు ఆ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ ఆ మిషన్ ఏంటో మీకు తెలియాలి. ఓకే, అందుకని ఈ పర్టికులర్ స్కీమ్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ ఏంటంటే హార్టికల్చర్ సెక్టర్ అనేది వెరీ ఇంపార్టెంట్ యాజ్ పర్ ఇండియన్ అగ్రికల్చర్లో, రైట్. సో దాని యొక్క స్టాటిస్టిక్స్ అనేవి టైమ్లీ మెయింటైన్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. సో మనకి ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ కోఆర్డినేషన్ ఫార్మర్స్ వెల్ఫేర్లో మనకి ఈ మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ ఉంది, రైట్. వాట్ ఈస్ దిస్? మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్. సో వీళ్ళు చేసిన ఇనిషియేటివ్ ఏంటంటే కనుక దట్ ఈస్ ప్రాజెక్ట్ చామన్. ఓకే, సో ఇది ఎవరి యొక్క ఇనిషియేటివ్ అంటే ఇది చెప్పాలి మీరు. అండర్ దట్ మినిస్ట్రీ, అండర్స్టాండ్? కోఆర్డినేటెడ్ హార్టికల్చర్ అసెస్మెంట్ అండ్ మేనేజ్మెంట్ యూజింగ్ జియో ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్. ఓకే, సో దీని ద్వారా ఏంటంటే ఎప్పటికప్పుడు అసెస్మెంట్ చేస్తారు. ఓకే, ఏరియా అసెస్మెంట్ ఉంటుంది, ప్రొడక్షన్ ఫోర్కాస్టింగ్ ఉంటుంది. రైట్, సో దట్స్ ఇట్. ఇది మనకి సరిపోతుంది అనమాట ఈ పర్టికులర్ స్కీమ్లోని, రైట్ మా. సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్ ఇన్ క్లియర్. Thank you for watching. Do subscribe to our channel Sankalp Study Success for more videos. Please do like, share and comment.